నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళకుంటే ఇంట్లో పెద్దలు గాడిదలు కాయడానికి వెళ్తావా అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ గాడిదలనే కాయమని కేంద్రం సబ్సిడీలు సైతం ఇస్తోంది. మీరు పెంచుతామంటే మేం తోడుంటామని చెప్తోంది. మనం పెంచే గాడిదల సంఖ్యను బట్టి గరిష్టంగా 50 లక్షల వరకు సబ్సిడీ లభించనుంది. గాడిదలంటే నమోషీగా ఉందా? అయితే గుర్రాలను పెంచుకోండి. అదే కాకపోతే మరీ రిచ్‌గా ఒంటెలనైనా పెంచుకోండి. ఏది పెంచినా కేంద్రం నుంచి సబ్సిడీ వస్తుంది. మరి కేంద్రం ఎందుకు గాడిదలను, గుర్రాలను, ఒంటెలను పెంచాలని సూచిస్తోంది? తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆదాయ వనరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి పారిశ్రామికవేత్తలు, రైతులకు భారీ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా గాడిదల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు 50 లక్షల వరకు మూలధన సబ్సిడీ అందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా మనం ఎంత అయితే పెట్టుబడి పెడతామో అందులో సగం వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మీరు 2 లక్షలు పెట్టుకున్నారంటే రూ. 1,00,000 మాఫీ అవుతుంది. అదే రూ. 1,00,00,000 పెట్టి పెద్ద ఫామ్ పెడితే అందులో 50 లక్షల వరకు మాఫీ అవుతుంది. అలాగని 2,00,00,000 పెట్టారు. మాక్సిమం 50 లక్షల వరకే సబ్సిడీ ఉంటుంది. మరి ఈ పథకానికి రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంస్థలు, అదేనండి డ్వాక్రా గ్రూపులు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సహకార సంఘాలు, సెక్షన్ 8 కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. గాడిదల పెంపక యూనిట్ కు అర్హత పొందాలంటే కనీసం 50 ఆడగాడిదలు, 5 మగ గాడిదలతో ప్రాజెక్టు ఉండాలి. ఆడగాడిదలు మాత్రమే పాలిస్తాయి కాబట్టి వాటిని మాత్రమే పెంచడానికి కుదరదు. అందులో కనీసం 5 మగ గాడిదలు అవసరం. దీంతో పాటు ఇండియన్ గాడిదలు మాత్రమే పెంచాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామంటే అస్సలు కుదరదు. స్థానిక జాతులను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని దేశీయ గాడిద జాతులకు మాత్రమే ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఈ సబ్సిడీని 2 విడతలుగా విడుదల చేస్తారు. ప్రాజెక్టుకు బ్యాక్ లోన్ వచ్చిన తర్వాత మొదటి విడతను విడుదల చేస్తారు. ఆ డబ్బులను తీసుకొని కొంతమంది సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఉండటానికి మొదట గాడిదల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వాటికి పాకలు, గడ్డి, స్థలం అన్నిటినీ చూపించాలి. వీటిని అధికారులు పరిశీలించి ధృవీకరించిన తర్వాత మీరు బ్యాంకు నుంచి వచ్చిన డబ్బులను సరిగ్గానే ఉపయోగిస్తున్నారని తెలిస్తే రెండో విడత సబ్సిడీని అందిస్తారు. మరి గాడిదలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే ఒకప్పుడు మన వీధిలో గాడిదలు బాగానే కనిపించేవి. కానీ ఇప్పుడు వెతికినా కనిపించే పరిస్థితి లేదు. అందుకే ఒకప్పుడు గాడిద పాలంటే అందరికీ లోకువే. గంగిగోవు పాలు గెరిటెడైనా చాలు, కడివెడైనానేమి కరము పాలు అనే సామెత కూడా అలాగే పుట్టుకొచ్చింది. కరము అంటే గాడిద. అప్పట్లో గాడిదలు ఎక్కువగా ఉండేవి కాబట్టి కడివెడు కూడా దొరికేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నేను విన్నదాన్ని బట్టి ఒక చిన్న గ్లాసు గాడిద పాలు రూ. 200 తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ గాడిదలు లేవు. 2019లో జరిగిన 20వ పశు జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. 2012తో పోలిస్తే ఇది దాదాపు 60% తగ్గుదలగా అధికారులు చెప్తున్నారు. అందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్థానిక జాతులను సంరక్షించేందుకు గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరింకెందుకు లేట్, వెంటనే గాడిదలంటే గాడిదలు, రిచ్‌గా కావాలంటే గుర్రాలు, మీకు ఏవి కావాలో ఎంచుకొని వెంటనే పెంచుకోండి మరి.